హలో అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వ్లాగ్లో నా థర్స్డే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో బయట క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటి ముందు చిన్నగా ముగ్గు పెట్టుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే ఏ పని చేసినా చేయకపోయినా ఇంటి ముందు ఒక చిన్న ముగ్గేసుకోవడం అయితే కంపల్సరీ. ఈరోజు థర్స్డే కదా, నేను ఇంట్లో సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఈ పూజని లాస్ట్ వీకే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఇంట్లో బయట ముగ్గు పెట్టుకోవడం అంతా అయిపోయింది. హియర్ కమ్స్ మై ఎనర్జీ బూస్టర్. ఒక మంచి టీ పెట్టుకొని అయితే తాగేయాలి ఫస్ట్. నేను ఇక్కడ పూజకి ప్రసాదం కోసమని రవ్వ కేసరి చేసుకుంటున్నాను. ఎవరికైనా ఈ రవ్వ కేసరి రెసిపీ కావాలంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. మనకి ఎంత పని ఉన్నా కొద్దిసేపు అయినా సరే మనకంటూ కొంచెం మనం టైం ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ పూజ చేసుకునేటప్పుడు మనం సాయిబాబా విగ్రహం పెట్టుకుంటే విగ్రహాన్ని లేదా ఫోటోని ప్రతి థర్స్డే క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా మొదటిగా మనం వెలిగించుకున్న దీపాలకి పూజ చేయాలి. కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటే చాలు. అలా వెలిగించుకున్నాక ఒక్కసారి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ అని అనుకొని మన పూజని స్టార్ట్ చేసేయచ్చు. నేను చేసేది సాయిబాబా దివ్య పూజ కాబట్టి కనీసం 45 to 50 minutes అయినా టైం పడుతుంది. సాయిబాబా దివ్య పూజ చాలా శ్రద్ధగా చేయాలి. ఒక్కసారి పూజకు కూర్చున్నామంటే మళ్ళీ మధ్యలో లేవకూడదు. ఇప్పుడైతే నేను అష్టోత్తరాలు చదువుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామందికి బుక్లో చూసుకుంటూ అష్టోత్తరాలు చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలా అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే సాయిబాబా అష్టోత్తరాలు అని సెర్చ్ చేయండి. అలా అష్టోత్తరాలు ప్లే అవుతున్నప్పుడు అవి వింటూ మనం దానితో పాటు పలకాలి. అలా ఒక 2-3 సార్లు చేసి చూడండి. అలా మనకు అష్టోత్తరాలు చదవడం అనేది అలవాటైపోతుంది. అష్టోత్తరాలు చదవడం అయిపోయాక మనం చదివే బుక్లో 7 అధ్యాయాలు ఉంటాయి. అవి చదవడం చాలా ఈజీగానే ఉంటుంది. లాస్ట్లో మనం సాయిబాబాకి హారతి ఇవ్వాలి. నేనైతే ఇక్కడ ఫోన్లో హారతి పాట పెట్టుకొని హారతి ఇస్తున్నాను. ఎందుకో తెలీదు కానీ సాయిబాబాకి ఇచ్చే హారతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామంది పాట పాడుతూ హారతిస్తారు. నాకు హారతి పాట అంతగా రాదండి, అందుకే నేను ఫోన్లో పెట్టుకొని వింటున్నాను. పూజ అంతా అయిపోయాక ఒక్కసారి అలా సాయిబాబాని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నా పూజ అయితే అయిపోయింది. ఇక్కడ నేను టిఫిన్ కోసమని ఉగ్రాని చేస్తున్నాను. తెలంగాణలో ఎక్కువ తినరు కానీ ఇది కర్ణాటక బార్డర్లో చాలా పాపులర్. అక్కడైతే ఉగ్రానితో పాటు బజ్జీలు వేసిస్తారు, చాలా బాగుంటుంది. మనం చేసుకున్న ప్రతిసారి అయితే బజ్జీలు వేసుకోలేం కదా. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. నార్మల్గా మనం ఉప్మా చేసుకున్నట్టే చేసుకోవాలి. మనం వేసుకునే రవ్వకి బదులు మురుమురాలని కొంచెం నానబెట్టుకొని వాటర్ మొత్తం పోయేలా ప్రెస్ చేసుకోవాలి. మనం వేసుకున్న పోపులో అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 minutes అలాగే వదిలేయండి. పోపు బాగా కలిసాక అందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. పాపకి స్నాక్స్ బాక్స్ కోసం వాటర్ మిలన్ కట్టాను. తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది. నాకైతే ఇప్పుడు వర్క్ టైం స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఈరోజు ట్రేడ్ హిండాల్కోలో తీసుకున్నాను. ఈరోజు అయితే మెటల్ సెక్టర్ మంచి టాప్లో ఉంది. నేను ఇక్కడ కాల్ సైడ్ 2 lots తీసుకున్నాను. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 4900. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.